ఇప్పుడే అందిన వార్త టీడీపీలో విషాదం 400 మంది సంచలన నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా పార్టీల్లో నేతల చేరికలు అధినేతలకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని చంద్రబాబుకు బిగ్ షాక్ తగిలింది. ఈ మేరకు టీడీపీకి ఏకంగా 400 మంది నాయకులు మూకుమ్మడిగా తమ రాజీనామా పత్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీటీడీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడుకు అందజేశారు. అయితే ఉండి నియోజకవర్గ టికెట్ను ఇటీవలే పార్టీలో చేరిన రఘురామకృష్ణంరాజుకు చంద్రబాబు కేటాయించడంతో స్థానిక నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యే రామరాజును కాదని కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఎలా కేటాయిస్తారని స్థానిక నాయకులు మండిపడుతున్నారు. ఎప్పటికైనా అధినేత చంద్రబాబు నిర్ణయాన్ని మార్చుకోవాలని, ఒకవేళ ఉండి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజునే ప్రకటిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రామరాజు వర్గీయులు అల్టిమేటం జారీ చేశారు. మరోపక్క సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాయలసీమలోని కీలక నేత ఒకరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. మాజీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ టీడీపీని వీడే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. చంద్రబాబుపై అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీని మారేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. టికెట్ల కేటాయింపులో తనకు అన్యాయం జరిగిందని కేఈ ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఆయన. ఈసారి డోన్, పత్తికొండ నియోజకవర్గాల్లో తనకు ఎక్కడైనా చోటు కల్పిస్తారని కేఈ ప్రభాకర్ ఆశలు పెట్టుకున్నారు. ఈ కేఈ ప్రభాకర్ని పక్కన పెట్టిన చంద్రబాబు డోన్ స్థానంలో కర్నూలు మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పేరును ఖరారు చేశారు. పత్తికొండ సీటును సోదరుడు కేఈకి కృష్ణమూర్తి కుమారుడు కేటాయించడంతో కేఈ ప్రభాకర్కు మొండి చేయి అయితే ఎదురైంది. టికెట్ దక్కకపోవడంతో కేఈ ప్రభాకర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ అధిష్టానంపై ఉన్న అసంతృప్తితో కేఈ ప్రభాకర్ టీడీపీని వేడాలని డిసైడ్ అయ్యారని చెప్తున్నారు. దీనిలో భాగంగానే తన అనుచరులతో భేటీ అయిన ప్రభాకర్ తన రాజకీయ భవిష్యత్తు గురించి వారితో చర్చించారు. త్వరలోనే ఆయన టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే వైసీపీ ముఖ్య నేతలతో కేఈ ప్రభాకర్ మంతనాలు జరిపినట్లయితే సమాచారం అందుతోంది.